ఇక 17 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను కలుసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో పండ్లు విక్రయించే మార్సిటీ లక్ష్మణ్ మతి స్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు బంధువులు వెతికినా ఫలితం కూడా లేకుండా పోయింది. 17 ఏళ్ల తర్వాత లక్ష్మణ్ తిరిగి రావడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్దపల్లి జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. మతి స్థిమితం లేక ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి 17 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్ జిల్లా కేంద్రంలో పండ్లు విక్రయించేవారు. వివిధ సమస్యలతో మతి స్థిమితం కోల్పోయిన మాడిశెట్టి లక్ష్మణ్ 17 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు బంధువులు అతని కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో లక్ష్మణ్ కుటుంబ సభ్యులు అతడి గురించి వెతుకుతూనే మరోవైపు తమ దైనందిన జీవితంలో ముందుకు సాగిపోయారు. ఇక లక్ష్మణ్ గురించి అందరూ దాదాపుగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో వారికి షాక్ ఇచ్చే విషయం తెలిసిందే. మంచిర్యాల బస్ స్టాండ్ నాకు తెలిసింది. ఆడికి పరుగున పోయి పట్టుకొని నేను అప్పటికే మా కొడుకు విశ్వకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన. తీసుకొచ్చి మాట్లాడితే లెవెల్ అడుగుతా కూడా గుర్తుపడతలేడు. చిన్నప్పుడు వెళ్ళిపోయింది, చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, కానీ గుర్తుపట్టకపోతే ఇల్లు మీ చిన్న కొడుకు అని చెప్పి మాట్లాడించి మా మామ 15 సంవత్సరాల తర్వాత దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత లక్ష్మణ్ మంచిర్యాలలో కనిపిస్తున్నాడంటూ బంధువులు పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు మంతరి నర్సింగ్ బృందానికి సమాచారం అందించారు. లక్ష్మణ్ కుమారుడు విశ్వ వారి కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్లారు. మంచిర్యాల పోలీసులను ఆశ్రయించి సాయం చేయాలని కోరారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. తప్పిపోయిన లక్ష్మణ్ బస్టాండ్ సమీపంలో తచ్చాడుతూ కనిపించాడు. అనంతరం అతడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. వివరాలను సరిపోల్చుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెద్దపల్లి చేరిన లక్ష్మణ్ కు ఒక్కో విషయాన్ని గుర్తు చేశారు. కుమారుడు, కూతురు, అల్లుడితో పాటు స్నేహితులు, బంధువులను లక్ష్మణ్ గుర్తించాడు. కొడుకు, భార్యను ఆలింగనం చేసుకుని ఆనందంతో కన్నింటి పర్యంతమయ్యాడు. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కనబడ్డాడని తెలియగానే ఇక్కడి పోలీస్ స్టేషన్ నుండి మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి మా బంధువులను అక్కడ పంపించడం జరిగింది. బస్టాండ్ రైల్వే స్టేషన్ అన్ని తిరిగితే బస్టాండ్ ఏరియాలో సీసీ కెమెరా, సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం వెతికితే బస్టాండ్ ఏరియాలో మార్షెట్ లక్ష్మణ్ ఆచూకీ లభ్యమైంది. అక్కడ నుండి పెద్దపల్లి తీసుకొచ్చి వారి భార్య పిల్లలకు అప్పగించడం జరిగింది. 17 ఏళ్ల క్రితం మతి స్థిమితం కోల్పోయినట్లు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. తను ఎందుకు వెళ్లానో గుర్తులేదని చివరకు హైదరాబాద్ చేరుకున్నట్లు పేర్కొన్నాడు. ఒక షామియానా కంపెనీలో ఇన్నాళ్లు పనిచేసినట్టు తెలిపాడు. తన చిన్నతనంలో తిరిగిన లక్షట్పేట మంచిర్యాల గుర్తుకు రావడంతో మంచిర్యాలకు వచ్చినట్టు లక్ష్మణ్ పేర్కొన్నాడు. పెద్దపల్లికి చెందిన వారు తనను గుర్తించి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పెద్దపల్లిలో తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు నా పిల్లలు జ్ఞాపకం వచ్చి నేను ఇట్లా కలుసుకున్నా, ఓకే, నాకు సంతోషం ఉంది. నా పిల్లలకు నేను కలుసుకున్నా, నేను బాగానే ఉంటున్నా. ఈ లోకంలోనే లేడనుకున్న వ్యక్తి సజీవంగా రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భార్య భాగ్య, కుమారుడు విశ్వ, బంధువులు ఆనందంలో మునిగిపోయారు.